రెండవ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి. బైబిల్ ఉన్నవారు చూడండి, నేను వారు శ్రద్ధగా వినండి. రెండవ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సమస్తము దేవుని వలన అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా మనకు సమాధానపరుచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించింది. కాగా ఎవరైనా క్రీస్తునందు వారు నూతన సృష్టి, పాతలు గతించను, ఇవిగో కొత్తవాయను. నేను హాస్పిటల్లో పనిచేసేటప్పుడు, జనరల్ హాస్పిటల్లో, అక్కడికి ఈ రాత్రి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి యాక్సిడెంట్ అయిపోయి చనిపోయే వాళ్ళు వచ్చారు. కాళ్ళు ఎరిగిన వాళ్ళు వచ్చినారు, చేతులు ఎరిగిన వాళ్ళు వచ్చినారు. భయంకరంగా తాగి డ్యాన్స్ చేసి మోటార్ సైకిల్ ఇష్టానుసారంగా నడుపుకుంటూ పోయి, కారు స్పీడ్గా నడుపుకుంటూ పోయి, తాగి భయంకరంగా గుద్దేసి, మోటార్ సైకిల్ గుర్తితే చనిపోయిన వాళ్ళు, కారు గుర్తితే చనిపోయిన వాళ్ళు, లారీ గుర్తితే చనిపోయిన వాళ్ళు, కాలు చేతులు ఎక్కిపోయిన వాళ్ళు, ఇలా భయంకరంగా హాస్పిటల్కి వచ్చేవారు. కొడుకుతో కాలు చేతులు ఎక్కిపోతే తల్లిదండ్రులు ఏడుస్తుంది. అయ్యో నా కుమారుడికి కాలేకపోయింది, అయ్యా చూడండి అనేవారు డాక్టర్ని. ఎంతమంది పని చేస్తారు? ఇప్పుడు కూడా అది జరుగుతుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ అయిపోతున్నారు. ఈ 12 గంటలు దాటిన తర్వాత తాగి తన్నున్నాడు, ఇక విపరీతంగా అల్లరి చేసుకుంటా తాగుతూ తిరుగుతూ. మనం సంతోషంగా ఉండాలి, మనం ఎంజాయ్ చేయాలి. కానీ నువ్వు చేసే ఎంజాయ్మెంట్ నీ ఆరోగ్యాన్ని పాడు చేయవు. నీ కాళ్ళు చేతులు ఇరుగొట్టేది కావడకూడదు. నువ్వు తాగి దండాలను ఆడి నువ్వు యాక్సిడెంట్లో చనిపోయి నీ తల్లిదండ్రులకు దుఃఖం కలిగించేదిగా ఉండకూడదు. నీ ఎంజాయ్మెంట్, నీ ఆనందము నీ కుటుంబానికి దుఃఖాన్ని తీసుకుని రాకూడదు. అనేక మంది ఈరోజు యవనస్తులు తిని తాగి సినిమాలు చూసుకుంటూ, తాగి భయంకరంగా యాక్సిడెంట్లు చేస్తూ చనిపోతూ భయంకరంగా జీవిస్తున్నారు. కూర్చున్నా కొంచెం భయంకరంగా ఈరోజు యువకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. మీరు ధన్యులు, మీరు నిజంగా దీవించబడ్డారు. దేవుని ఆశీర్వాదం మీకుంది, దేవుని సన్నిధిలో మీరున్నారు, దేవుని
కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కారణం ఏంటంటే మీరు తిని తాగి ఎంజాయ్ చేసి చూడడం లేదు. మహాదేవుని సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు కాపాడే దేవుని సన్నిధిలో మీరు ఉన్నారండి. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? కాగా ఎవరైనా క్రీస్తునందున వారు నూతనమైన సృష్టి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఉంటాడో నూతనంగా మార్చబడ్డాడు. నాయకులాగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, తన జీవితం మారిపోయింది. ఒకప్పుడు సినిమాలు చూసేవాడు, అలాగే తిరిగేవాడు, కానీ ఇప్పుడు లేదు. కారణం ఏంటంటే క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి నూతన సృష్టిగా మార్చబడ్డాడు. తన జీవితం మారిపోయింది. తను చెడు అలవాట్లకు వెళ్ళడు. తన జీవితం మారిపోయింది. నూతనమైన సృష్టి. కాబట్టి ఎవడైతే క్రీస్తునందు కదా, అతను క్రీస్తునందు ఉన్నాడు కాబట్టి, క్రీస్తులో ఉన్నాడు కాబట్టి, క్రీస్తులో జీవిస్తున్నాడు కాబట్టి, ప్రార్థన చర్చి వాక్యం ధ్యానము ఇలాగా ప్రభువులో ఉన్నాడు కాబట్టి అతను నూతనమైన సృష్టిగా మార్చబడ్డాడు. The God changed his life. His life was transformed from human to heaven. లోకములో నుండి జీవములోనికి దాటబడ్డాడు. లోకములో శాపము నుంచి ఆశీర్వాదంలోకి వచ్చాడు. నరకము నుండి తప్పించబడి పరలోక మార్గంలోకి వచ్చేశాడు. పాపము నుండి నిత్య ఆనందములోనికి వచ్చి వేగంగా జీవితం మారాలి. ఈ వాచ్మెన్ సర్వీస్ లో ప్రపంచమంతా ఎందుకు జరుగుతుందంటే, ఈ వాచ్మెన్ సర్వీస్ లో ప్రభువా ఇదిగో ఈ యొక్క సంవత్సరము 2024లో నీ కొరకు నేను జీవించలేకపోయాను, నీ కొరకు పరిశుద్ధంగా జీవించలేకపోయాను, నీ కొరకు నీతిగా బ్రతకలేకపోయాను ప్రభువా, నీ కొరకు సాక్షిగా బ్రతకలేకపోయాను, నీ కొరకు మంచివాడిగా బ్రతకలేకపోయాను ప్రభువా. ఈ 2024 ఈ 2020 నేను ఉండకూడదు ప్రభా. నా జీవితాన్ని మార్చిపోయి ప్రభా, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను ప్రభా అని ఒప్పుకొని పశ్చాత్తాపడి పాపను విడిచిపెట్టి దేవుని మార్గంలోకి తను అభ్యర్థించుకునే దినం ఇది. తమ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ప్రభువా ఇక మళ్ళా ఆ చెడు జీవితంలోకి వెళ్ళను ప్రభా. ఆ చెడులోనికి వెళ్ళి నా తల్లిదండ్రులు నన్ను నేను పాడు చేసుకున్నాను, నా చదువును పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను, నా తల్లిదండ్రులు దుఃఖపెట్టాను, నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు, కానీ నా తల్లిదండ్రుల హోప్స్ నేను పాడు చేశాను, నాశనం చేశాను. ఇక నుండి నా తల్లిదండ్రులు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. నా కుమారుడు బాగా చదువుకొని గొప్పవాడు అవుతాననుకున్నాడు. నా తల్లిదండ్రులని ఆశలను నేను నెరవేరుస్తానని తీర్మానం చేసుకునే ఒక మంచి రాత్రి ఇది. శుభరాత్రి. నీ జీవితం మార్చుకునే రాత్రి ఇది. దేవుని తెలియనప్పుడు, దేవునికి దూరంగా పెరుగుతున్నప్పుడు ఈ లోకంలో ఎలా పాల్గొన్నారో తెలియదు. కానీ మీరు మార్కు సువార్త 7:23 చూడండి. మార్కు సువార్త 7:23. మనుషులు ఎలాంటి పాపంలో బ్రతుకుతున్నారు చూడండి. 7:21 లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జాగ్రత్తలు, దొంగతనము, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, దుర్గుణము, కామవికారములు, మత్సరము, దయాదోషము, అహంభావము, అవివేకము వచ్చును. ఇలా మనిషి
పాపంలో ఎలాగో మనిషి పాపంలో కూడా చూడండి. అమ్మా వినండి, ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ కాల్చింది, ఇక్కడ వినండి, ఇక్కడ నా వైపు చూడండి బాబు, నా వైపు చూడండి. మనిషి ఎలాగ పాపంలో ఉన్నాడో ఇక్కడ చెబుతున్నాడు దేవుని వాక్యము. ఎలాంటి పాపంలో ఏ పాపంలో ఉన్నాడో ఇక్కడ చెప్పబడుతుంది. ప్రియులారా, ఏముందా? జాగ్రత్తలు ఉంటారు, దొంగతనాలు చేస్తున్నారు, నరహత్యలు చేస్తున్నారు, వ్యభిచారంలో జీవిస్తున్నారు, లోభత్వంలో బతుకుతున్నారు, చెడుతనం జీవిస్తున్నారు, చెడు కార్యాలు కృత్రిమ కార్యాలు చేస్తున్నారు, కామ వికారములు చేస్తున్నారు, మత్సరము, దేవదోషణ, అహంభావం, అవివేకంతో బతుకుతున్నారు. మనసులో జాగ్రత్తతో, వ్యభిచారంతో, కామకత్వంలో, కామ వికార చేష్టలతో జీవిస్తూ పాపంలో బ్రతుకుతున్న మానవుడు మారిపోవాలని దేవుడి లోకంలో హెచ్చరిక చేస్తున్నాడు. ఈ రోజు, ఈ రాత్రి నీవు మారే రోజుది, నీవు మార్పు చెందే రోజుది, నీ జీవితాన్ని మార్చుకోబోయే దినమిది. నాశనం చేసుకుని నీ దినాన్ని ఈ రోజుతోనే ముగింపు పలికే రోజు. నీ చెడు జీవితానికి ముగింపు పలికే రోజుది. నీ చెడు జీవితానికి ముగింపు పలికే రోజు. నీవు ముగింపు పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితాన్ని మార్చుకోవాలి ప్రియులారా. జాగ్రత్తలు, దొంగతనం, వ్యభిచారం. ప్రియులారా, అనేక మంది జనం వ్యభిచారంలో బ్రతుకుతున్నారు, చెడులో బ్రతుకుతున్నారు, జాగ్రత్తలో బ్రతుకుతున్నారు. ప్రియులారా, ఎంత ఘోరంగా బ్రతుకుతున్నారంటే చాలా బాధ వేస్తుంది. ప్రియులారా, ఎంతో భయంకరంగా వ్యభిచారం పాపంలో బ్రతుకుతున్నారు. ఎవరొస్తులు బాగా చదువుకోవాల్సిన దినంలో, తల్లిదండ్రుల గౌరవం తీసుకోవాల్సిన సమయంలో చెడు మార్గంలో తాగులో వ్యభిచారంలో బానిసలైపోయి తమ జీవితాలు బాగు చేసుకుంటున్నారు. మేము యవనస్తులను చూసినప్పుడు, అయ్యో వీళ్ళు ఏంటికి ఇక్కడికి వచ్చి అల్లరి చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, తాగుతున్నారు. ఇది తాగడానికి వచ్చారా? వీళ్ళు అల్లరి చేయడానికి వచ్చారా? తిరగడానికి వచ్చారా? ఎందుకు వచ్చారు ఈ పిల్లలు? వీళ్ళు ఇంత కేకలు వేస్తున్నారు, ఏంటి వీళ్ళు? ఎంత బాధ వేస్తుంది ప్రియులారా. కొంతమందిని చూసినప్పుడు వేదన కలుగుతుంది. అందుకని దేవుడు ఇక్కడ మందిరం ఏర్పాటు చేసిన ప్రియులారా, అనేక మంది యవనస్తులు తమ జీవితాలను ఒక నాయకులను మారాలని దేవుడి మందిరాన్ని ఇక్కడ పెట్టాడు. ప్రియులారా, నీ జీవితం మారాలి, నీ జీవితం మార్చుకోవాలి. నీవే ఇది మార్పు వచ్చిందే. 24 పాత్రలు అయిపోతుందేమో కానీ 24 ఒకసారి నీవు రాయలేమో కానీ 2025 నీవు రాయవచ్చు కానీ నీవు 2025 నీ జీవితం మారుతూ రాయి. ప్రభు 2024 నా జీవితం మారిపోలేదు, ఇదిగో ఈ 2025లో నా జీవితం అంతా మారిపోతుంది. ప్రభు change my life, God. Oh Lord, you please change my life and spoil my life, Lord. Please change me. Please change me. నేను పాపములను పరిశుద్ధతలోకి మార్చలే, నేను అనేక మార్గంలో నీతిని మార్గంలో నడిపించు. దేవుని భయభక్తులు కలిగిన వారిగా చేయండి, భయభక్తులు కలిగిన వారిగా మార్చివేయండి నా జీవితాన్ని. నేను ఎంతో బాగా చదువుకోవాల్సింది కానీ చదవడం లేదు. నా బ్రతుకుని నేనే పాడు చేసుకున్నాను. ఇదిగో నా జీవితం
మార్చివేయండి, ఇప్పుడే మార్చివేయండి. నీవు మార్పు పొందేదో రాత్రి, నీ జీవితం మారిపోయే రాత్రి, మార్చుకునే రాత్రి. Jesus wants to change your life tonight. He wants to change your life. ఒకప్పుడు నేను పాపంలో, ఏ పాపంలో ఉన్నా కూడా, ఏ చెడులో నేను జీవిస్తున్నా సరే, ఏ అపవిత్రతలో నేను జీవిస్తున్నా సరే, దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు, నీ లైఫ్ ను మార్చివేయబోతున్నాడు. ప్రియ సహోదరుడు, God wants to change your life tonight. పాత 24 పాత సంవత్సరాన్ని నువ్వు ఎలా విడిచిపెట్టిపోతున్నావో, కొత్త సంవత్సరంలోనికి ఎలాగ ప్రవేశిస్తున్నావో, నీలో ఉన్న పాత క్రియలని కూడా వదిలిపెట్టాలి. కొత్త లైఫ్ లోనికి మారాలి. నేను వాట్సాప్ నూతన సంవత్సరం వాట్సాప్ పెట్టాను. చూసారా? చూడండి. అదంటే వాట్సాప్లో అందులో 24వ సంవత్సరంలో నుండి జంప్ అయి 25లోకి జంప్ అవుతున్నాడు. 24వ సంవత్సరంలో నుండి 25వ సంవత్సరంలోనికి జంప్ అవుతున్న ఆ వాట్సాప్ రీడా, నీ జీవితం కూడా అలాగా జంప్ అయిపోతున్నావు. అప్పుడు ఆటోమేటిక్ గా జంప్ అయిపోతున్నావు. కానీ మారుతున్న జీవితం చూసుకోలేదు. ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో పోయినాయి, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం నీ జీవితం మారిందా లేదా చూసుకోవాలి, మార్చుకుంటున్నావా లేదా చూసుకోవాలి. ప్రియ సహోదరుడా, నీ లైఫ్ చేంజ్ అవుతుందా లేదా? జీవితాన్ని మార్చుకోవాలి, అలవాట్లు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ క్రియలు మార్చుకోవాలి. నీ చెడు బుద్ధి మారాలి, నీ చెడు క్రియలు మారాలి, నీ చెడు జీవితం మారాలి. మారితేనే నీ జీవితం బాగుపడుతుందని గుర్తుపెట్టుకో. ప్రేమిల తమ్ముడా, నీ జీవితం మారితేనే నీ బ్రతుకు మారుతుంది. అర్థమవుతుందా? నీ క్రియలు మారితేనే నీ జీవితం మారుతుంది, నీ బ్రతుకు మారుతుంది. నీవు ఆశీర్వదించబడాలంటే నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి, నీ ప్రవర్తన మారాలి. అప్పుడు నీవు విద్యలో దీవించబడతావు, మంచి విద్యావంతుడు అవుతావు, మంచి జ్ఞానం కలిగిన వాడు అవుతావు. నీ చదువు నీకు ఉపయోగమవుతుంది. ప్రియులారా, 90% మార్కులతో 80 to 90% మార్కులతో పాస్ అయిన వ్యక్తికి ఉద్యోగం ఇస్తారా? 70%తో పాస్ అయిన వ్యక్తులకు ఉద్యోగం ఇస్తారా? ఎవరికి ఇస్తారు బాబు? 80%తో పాస్ అయిన వాళ్ళకు ఫస్ట్ ఇస్తారా? 70%తో పాస్ అయిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారా? 80%. ప్రియులారా, నీ జీవితం, నీ క్రియలు మార్చుకొని నీ విద్యలో నువ్వు ప్రావీణ్యుడు అయితే ఉద్యోగాలు నీ వెంట వస్తాయి. ఈరోజు చాలా మంది చదువుతున్నారు, కానీ మంచి మార్కులు లేవు. మంచి మార్కులు రావాలంటే జీవితం మారిండాలి, నీ ప్రవర్తన మారిండాలి, నీ బ్రతుకు మారిండాలి. నీ బ్రతుకు మారితే నీ యొక్క చదువు మారుతుంది. నీ చెడు క్రియలు మానేస్తే నీ చదువు మారుతుంది. నీ చెడు బుద్ధి మారితే నీ చదువు అభివృద్ధి చెందుతుంది. ఈ రాత్రి శుభరాత్రి
ఈ రాత్రి నీ ప్రవర్తన నీవు మార్చుకునే రాత్రి, నీవు ప్రశ్నించుకొని, ప్రభువా యేసయ్యా నీకు వ్యతిరేకంగా నేనున్నానయ్యా, ఇదిగోండి ఈ పాపంలో ఏ పాపములు ఉన్నారో మీరు చూడండి. దురాలోచనలు ఉన్నారా? దురాలోచనలు. ఏ అమ్మాయిని చూసినా చెబుతా ఉంటాయి. ఏ అమ్మాయిని చూసినా, ఏ తల్లి, ఏ ఆడపిల్లని చూసినా చెడు అలవాట్లేనా, చెడు ఆలోచన నీకు వచ్చేది. ఈ కాలంలో ఈ దినాలు తల్లికి చెల్లికి తేడా లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఇద్దరు అన్న చెల్లెలకు కలిసి వెళ్తుంటే కూడా చెడుగా ఆలోచన చేస్తారు. చెడు ఆలోచన, దురాలోచనలు. అన్న చెల్లెలు కావచ్చు కదా, ఆ చెడు ఆలోచనలు ఎందుకు చేస్తున్నాం? అన్నా చెల్లెలు బండ్లు వెళ్తుండొచ్చు కదా, అన్నా చెల్లెలు స్నానం చేస్తుండొచ్చు కదా, అన్నా చెల్లెలు అక్క తమ్ముడు నడుపుతూ వెళ్తూ ఉండొచ్చు కదా. నీకెందుకు దురాలోచనలు? దురాలోచనలతో నశించిపోతున్నా, జాగ్రత్తలతో నశించిపోతున్నా. దొంగతనాల మీద భయంకరంగా. హాస్టల్లో నేను కాలేజీలో వింటుంటాను. సార్ నాకు పెట్టెలో డబ్బు పెట్టి వెళ్ళేది సార్, వచ్చేటప్పుడు ఆ డబ్బు లేకపోయినా సార్ ప్రార్థన చేయాలి అంటున్నాను. సార్ ఇక్కడ ఛార్జింగ్ పెట్టి ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్ళండి సార్, ఫోన్ చేసి దొంగలు అయిపోయినారు. జాగ్రత్త. దొంగతనంలో ఉన్నావా, దురాలోచనలు ఉన్నావా, వ్యభిచార పాపము, వ్యభిచార పాపము భయంకరమైందండి. దూరంగా ఉండాలి, దూరంగా ఉండాలి. దూరంగా బ్రతక ఉండాలి వ్యభిచార పాపానికి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 27వ వచనము. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, ఒక స్త్రీని మోహంతో చూసి ప్రతి వారము అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసి, అనేది నేను ఎవరితో నేను వ్యభిచారం చేయట్లేదు కదా అంటూ అనుకుంటున్నావేమో. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒక స్త్రీని నువ్వు చూసి మోహం చూపుతో చూసినావంటే కూడా చాలు, వెంటనే నువ్వు వ్యభిచారం చేసినట్టు వాక్యం చెబుతుంది. జాగ్రత్తగా ఉండాలి. నీ చూపులు కూడా, నీ చూపులు ఏ అమ్మాయి చూసినా నీవు వ్యభిచార కాలంతో చూస్తున్నాను. నువ్వు శారీరకంగా వ్యభిచారం చేయకపోవచ్చు, కానీ నీవు మోహపు చూపుతో బలంగా ఏమిటో ఒకసారి వ్యభిచారం చేస్తే బాగుంటుందా? జాగ్రత్త. వ్యభిచారం మోహపు చూపుతో చూస్తే శాపం, అప్పుడే వ్యభిచారం చేసినట్టే. జాగ్రత్త. చాలా భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి. నీ దేహము నీది కాదు, దేవుడి దేహాన్ని ఆయన రక్షించి కొన్నాడు నిన్ను. జాగ్రత్త. నీవు నీ సొత్తు కాదు. రాత్రి గుర్తుపెట్టుకో, నీవు నీ సొత్తు కాదు. నిన్ను యేసు ప్రభువు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కాచి నిన్ను కొన్నాడు. నీవు నీ సొత్తు కానే కాదు. నీ ఇష్టానుసారం బ్రతుకుతూ ఉంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు నిన్ను కొన్నాడు.
ప్రేమ సహోదర, జాగ్రత్త. God wants to change your life. దేవుడు నీ జీవితాన్ని రోజు మార్చాలనుకుంటున్నాడు. చూడండి, వాక్యం విన్నప్పుడు నీ భావంలో ఒప్పుకున్నప్పుడు కన్నీటితో ఒప్పుకున్నాడు. ప్రియుడా, కన్నీటితో ఒప్పుకున్నాడు. ఏడుస్తున్నాడు. నీవు కన్నీరు కాచున్నావు. ప్రభువా, ఇదిగో నీకు వ్యతిరేకంగా పాపంలో జీవించాను. ప్రభువా, అయ్యా నన్ను క్షమించు నాయనా. యేసయ్యా, నేను పాపంలో ఉన్న వ్యభిచారంలో దొంగతనంగా బ్రతుకుతున్నా. నా తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకొని నన్ను ఇక్కడికి పంపిస్తే నేను చదవకుండా నా ఇష్టానుసారంగా చెడు స్నేహితులతో చెడు పాపంలో జీవిస్తూ చదవకుండా నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. ప్రభా, ఇక చెడు స్నేహితులతో తిరగను, చెడు సహవాసం చేయను. నీ దగ్గర ఉన్న ప్రతి ఆదివారము నీ సన్నిధిలో నేను ఉంటాను. ప్రభా, ఇక చెడు స్నేహితులు తిరగను. సినిమాలు, సిగరెట్లు, అమ్మాయిలు, తాగుడు, సిగరెట్లు తాగదు ప్రభా అని నీవు ఈరోజు పశ్చాత్తాపడి ప్రార్థన చేయి. పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుంటాం. దయచేసి అందరూ మోకరించండి. కదలొద్దండి, బయటికి వెళ్ళొద్దండి. ఇంకొక 5 నిమిషాలు మనం కేక్ కట్ చేసుకుని నూతన సంవత్సరంలోకి వెళ్ళాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేయండి. ఎవరు కదలొద్దండి, మోకరించండి, ప్రార్థన చేయండి. యేసు ప్రభువుని తన రక్తంతో నీవు కొన్నాడు. యేసు ప్రభువు తన రక్తంతో కళ్ళు మూసుకొని మౌనంగా ప్రార్థన, నోరు తెరిచి ప్రార్థన చేయండి. లేదా యేసు ప్రభువు నీ కొరకు చనిపోయినాడు, సమాధి చేపట్టాడు, తిరిగి లేచాడు. నీ కొరకు ప్రాణం పెట్టిన యేసుని నేను అడుగుతున్నాను. నేను నీ కొరకు ప్రాణం పెట్టాను కదా, నీవు నీ పాపం ఈ రోజు నాకు ఇచ్చేయని అడుగుతున్నాను. నీ చెడు జీవితం నాకు ఇవ్వమని దేవుడు అడుగుతున్నాడు. అడుగు, దేవుడికి ఇచ్చేసి నీ పాప జీవితం అంతా, చెడు జీవితం అంతా యేసు ప్రభువుకి ఇచ్చేసి నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకును మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. గొప్ప రోజు నీవు ఈ నూతనమైన సంవత్సరంలోనికి ఇంకొక 5 నిమిషాలు నీవు వెళ్ళిపోతున్నావు. పాతవన్నీ విడిచిపెట్టి నూతనమైన సంవత్సరం నూతనంగా వెళ్ళదు. పాత సంవత్సరంలో నుండి కొత్త సంవత్సరంలోనికి నీవు వెళ్ళబోతున్నావు. అడుగు, దేవుని ప్రభువా, నా జీవితాన్ని మార్చివేయండి నాయన, నా క్రియలను మార్చివేయండి, నా బ్రతుకును మార్చివేయండి నాయన. ఇదిగో వ్యభిచార చూపులు నాలో ఉన్నాయి నాయన, నన్ను మార్చివేయండి. నా బ్రతుకును మార్చివేయండి నాయన. నేను ఎంతో చదవాలనుకుంటున్నాను, కానీ ఈ చెడు తలంపుల ఆలోచనతో నేను చదవలేకపోతున్నాను నాయన. చెడు సహవాసంతో తిరుగుతూ నేను చదవలేకపోతున్నాను నాయన. నా బ్రతుకును మార్చివేయండి నాయన, నా జీవితాన్ని మార్చివేయండి నాయన. దేవుని అడగండి, కళ్ళు మూసుకొని మౌనంగా దేవుని అడుగు. నువ్వు మారాలి. నీ బ్రతుకు మారితే నీ జీవితం మారుతుంది. నీ చెడు క్రియలు మానేస్తే నీ జీవితం మారుతుంది. అప్పుడు నువ్వు బాగా చదువుతావు. నువ్వు అనేక సార్లు బాగా చదవాలనుకుంటున్నావు, కానీ చదవలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ చెడు జీవితాన్ని బట్టి, నీ చెడు అలవాట్లను బట్టి, నీ చెడు క్రియలు బట్టి నువ్వు చదవలేకపోతున్నావు. నీవు అనేక సార్లు మంచిగా బ్రతకాలనుకుంటున్నావు, కానీ మారలేకపోతున్నావు. కారణం ఏంటంటే నీ చెడు క్రియలు, చెడు స్నేహితులు, చెడు చేస్తూ చెడు కొడుతూ బ్రతుకుతూ, చెడు మాటలు మాట్లాడుతూ, చెడులో జీవిస్తూ, చెడు స్నేహితులు తిరుగుతున్నావు. కాబట్టి నీకు సర్లు బాగా చదవాలనుకుంటున్నావు, నువ్వు మంచివాడుగా ఉండాలనుకుంటున్నావు, అని మారలేకపోతున్నావు. కానీ ఇప్పుడు ఈ రాత్రి నిన్ను మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, నా చెడు జీవితాన్ని విడిపించుకోవా, చెడు క్రియల నుంచి విడిపించుకోవాలని అడుగు. దేవుడు నిన్ను మార్చివేస్తాడు. ఈ దేవుని బ్రతుకును మార్చివేస్తాడు. నీ బ్రతుకును మార్చివేస్తాడు. దేశంలో ప్రభువా,
మార్చు నాయన, నా చెడు జీవితం నుంచి విడిపించు నాయన. ప్రభా, నా పాపం జీవితం నుంచి విడిపించు నాయన. నేను ఇక్కడికి వచ్చాను ప్రభా, నీ సన్నిధిలో ఉన్నాను ప్రభా. ఇదిగో నాయన, ఈ పాత సంవత్సరం వదిలేసి నూతన సంవత్సరంలోకి నన్ను నూతన పరచు నాయన. నా పాప దోషములు క్షమించు నాయన. నా చెడు తలములు, చెడు చూపులు, చెడు ఆలోచనలు క్షమించి మీ రక్తంతో, మీ పుణ్యరక్తంతో, నీ పవిత్ర రక్తంతో కడుగు నాయన. నీ పుణ్యరక్తంతో కడుగు నాయన. నీ కర్మత రక్తంతో కడుగు నాయన. కడిగి శుద్ధి చేయు నాయన. నా హృదయం, నా తలములన్నీ కడిగివేయు నాయన. ఈరోజు నన్ను కడిగి నూతన సంవత్సరంలోకి నన్ను నడిపించుతాను. ప్రభువా, నన్ను నడిపించు. ప్రభువా, నన్ను నడిపించు. నడుము ప్రార్థించి దేవుడు నీ జీవితాన్ని మార్చివేస్తున్నాను, నీ బ్రతుకును మార్చివేస్తున్నాను. ప్రభువాన్ని బిడ్డను దర్శించి దీవించు. యేసు ప్రభు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. కేక్ కట్ చేస్తున్నాను. కేక్ ఇట తిప్పు. అందరి పైకి రండి, పైకి రండి. అందరు బాబు, అందరు పైకి రండి. బాబు రామ్మా.
हमें कच्चे पीस बाहर चीज